హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రపంచ చరిత్రలో ఇస్లాం మత ప్రాముఖ్యత గురించి. ఇస్లాం అనేది ప్రాచీన కాలం నుంచి మనిషి జీవితంలో ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక మార్గదర్శకంగా ఉంది. ఇది కేవలం మతం కాదు, ఒక జీవన విధానం. ఇస్లాం ద్వారా మనం ప్రేమ, క్షమ, సత్యం, ధర్మం, భక్తి విలువలను నేర్చుకుంటాం. ప్రపంచ చరిత్రలో ఇస్లాం మతం ఒక పెద్ద ప్రభావాన్ని చూపింది. మెల్లగా వ్యాప్తి చెందుతూ అనేక దేశాల్లో ప్రజల జీవితాలను మారుస్తూ వచ్చింది. రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక మార్పులు అందులో భాగం. కానీ ముఖ్యంగా ఇస్లాం భక్తి మరియు ఆధ్యాత్మికతను ప్రాముఖ్యంగా చూపిస్తుంది. శుద్ధి చేసే దారి, మనసులో శాంతి మరియు ప్రేమను పెంపొందించే మార్గం. ఇస్లాం మతంలో చెప్పబడిన ప్రధాన పాఠాలు ఏంటంటే, మనం మన దైవం పట్ల విశ్వాసం పెట్టాలి, ధర్మాన్ని పాటించాలి, మనం చేసే ప్రతి పని సత్యానికి దగ్గరగా ఉండాలి. ఇలాంటి ఆధ్యాత్మిక మార్గదర్శకత ప్రపంచ చరిత్రలో అనేక సార్లు గుర్తించబడింది. ఇస్లాం ప్రభావం వల్ల విద్య, శాస్త్రం, కళలు, సామాజిక సేవలు మరియు ధార్మిక కార్యక్రమాలు విస్తరించాయి. ఇస్లాం మతం ప్రజలను ఒకరికొకరు ప్రేమ, క్షమ, సహకారం, సహనం చూపించమని నేర్పుతుంది. జీవితం కాకుండా సమాజంలోని సమత, న్యాయం మరియు ధర్మాన్ని కూడా పెంపొందిస్తోంది. ప్రాచీన కాలంలో ఈ విధంగా ఇస్లాం ప్రభావం వలన అనేక దేశాలలో విద్య, ధ్యానం, ఆధ్యాత్మిక సాధనాలు మరియు సేవా కార్యక్రమాలు విస్తరించాయి. ప్రపంచ చరిత్రలో ఇస్లాం మతం చూపించిన మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే, సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ స్థాయిలో సమానత్వాన్ని, న్యాయాన్ని, కర్మపరమైన బాధ్యతను ప్రతిష్ఠించడం. ఈ విలువలు మన జీవితంలో భక్తి మరియు ఆధ్యాత్మిక దిశను సూచిస్తాయి. మనం ప్రతిరోజు సత్యం, ధర్మం, ప్రేమ, క్షమను పాటిస్తే మన జీవితంలో శాంతి మరియు సుఖం పెరుగుతుంది. ఇస్లాం మతం చరిత్రలో ఎన్నో అద్భుతమైన వ్యక్తులను, పండితులను, ఆధ్యాత్మిక మార్గదర్శకులను ఇస్తోంది. వారు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ద్వారా ప్రజలను మార్గనిర్దేశనం చేశారు. భక్తులు మరియు సాధకులు ఈ ప్రభావాన్ని అనుసరించడం ద్వారా సమాజంలో మరియు వ్యక్తిగత జీవితంలో మార్పును తీసుకువచ్చారు. చూపించిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక విలువలు ఎప్పటికీ కాలం, భౌగోళిక పరిమితులు లేదా పరిస్థితుల వల్ల తగ్గవు. భక్తి, ధర్మం, సత్యం, ప్రేమ మరియు క్షమ ఎల్లప్పుడూ ప్రాముఖ్యతను పొందుతాయి. ఈ విలువలను పాటించడం ద్వారా మనం కలియుగంలో కూడా శాంతియుత జీవితం పొందగలం. ఈ వీడియో మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతోంది. మనం ఎక్కడ ఉన్నా, ఏ సమాజంలో ఉన్నా, మన జీవితంలో భక్తి, ధర్మం, ప్రేమ, క్షమ, సత్యం పాటించడం ద్వారా మనం శాంతి, ఆనందం, ఆధ్యాత్మిక శక్తిని పొందగలం. మనం ప్రతిరోజు ఈ విలువలను అనుసరించడం ద్వారా ప్రపంచంలో సానుకూల మార్పును తీసుకురాగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.